హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. గైస్, నిన్న జైషా రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్యలో ఒక ఊపిచ్చే మాట చెప్పాడని చెప్పాలి. అదేంటంటే ఈ 2024 లో జూన్ లో T20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది కదా, వెస్టిండీస్ అండ్ అమెరికా వేదికగా. ఆ T20 వరల్డ్ కప్ అయితే మన టీమిండియాకి రోహిత్ శర్మనే క్యాప్టెన్సీ చేయబోతున్నాడు, ఇది క్లియర్ అని నిన్న జైష్ అయితే వ్యక్తపరిచాడనమాట. యాక్చువల్ అంటే మన అందరం ఏమనుకున్నాము, ఎప్పుడైతే అలా మనం ఓడే వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత గుజరాత్ టైటన్స్ నుంచి ముంబై ఇండియన్స్ వాళ్ళు హుటాహుట్ గా హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకోవడమే కాక అక్కడ రోహిత్ శర్మని క్యాప్టెన్సీ నుంచి తప్పించేసి హార్దిక్ పాండ్యాకి ఎప్పుడైతే అట్లా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారో అప్పుడు మనం మన టీమిండియా కూడా ఇట్లాంటి పందానే కొనసాగిస్తుంది. అంటే రెడ్ బాల్ తర్వాత ఓడిఐ ఫార్మాట్ కోట్ రోహిత్ శర్మని కెప్టెన్ గా కొనసాగిస్తూ హార్దిక్ పాండ్యా T20s కి ఏమన్నా కెప్టెన్ గా ప్రకటిస్తుందా అనుకున్నా. సోకాల్డ్ అనలిస్ట్ అంటారు కదా, వాళ్ళు కూడా అట్లనే చెప్పారు. రోహిత్ శర్మ అయితే ఇంకా కలిసిపోయాడు, రోహిత్ శర్మకి అయితే అంత క్యాపబిలిటీ లేదు, ఒక ఫార్మాట్ కి మన కెప్టెన్ గా ప్రకటిస్తే బాగుంటుంది. అంటే రెడ్ బాల్ ఫార్మాట్ కోట్ రోహిత్ శర్మని కెప్టెన్సీగా కొనసాగిస్తూ మిగతా దానికి తప్పిస్తేనే బాగుంటుంది అన్నట్లయితే మన అనలిస్టులు కూడా మాట్లాడారు. కాకపోతే అలా చేస్తే మన టీమిండియాకి తర్వాత సోకాల్డ్ అనలిస్టులకి తర్వాత ముంబై ఇండియన్స్ పెద్ద తేడా ఏముంటుంది చెప్పండి. మన టీమిండియా వాళ్ళకైతే ఎట్లాంటి స్పెక్యులేషన్స్ లేవు, క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే రోహిత్ శర్మని కెప్టెన్సీ చేయబోతున్నాడు ఈ 2024 వరల్డ్ కప్ అని. ఇంకా అసలు విషయంలోకి వెళ్ళిపోతే నిన్న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళైతే ఒక సెరిమనీ అయితే నిర్వహించారనమాట. అదేంటంటే సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పేరు వచ్చేసి నిరంజన్ షా, ఒక ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ పేరు మీదకైతే మార్చే క్రమంలో అయితే జైషా అయితే ఆ ఫంక్షన్ లో అటెండ్ అయ్యాడనమాట. ఆ ఫంక్షన్ లో ఈ మాటలు అయితే చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే అక్కడ జైషా రోహిత్ శర్మ అయితే 2024 T20 వరల్డ్ కప్ కి అతనే క్యాప్టెన్సీ చేయబోతున్నాడు, మాకైతే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ స్కిల్స్ మీద అయితే ఫుల్ నమ్మకం ఉంది. అఫ్ కోర్స్ మనం అక్కడ 10/10 గెలిచి ఆ ఒక్క 11th మ్యాచ్ అయితే ఓడిపోయిండొచ్చు, అంత మాత్రం మన రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అయితే క్వశ్చన్ చేయడానికి అయితే ఏమాత్రం అవకాశం లేదు. సో దీంతో అయితే మాకు 2024 T20 వరల్డ్ కప్ కూడా రోహిత్ శర్మ క్యాప్టెన్. ఇంకా హార్దిక్ పాండ్యా అవైలబిలిటీలోకి వస్తే అతనే వైస్ కెప్టెన్ అవుతాడు, ఒకవేళ అతను అవైలబిలిటీలోకి రాకపోతే అప్పుడు వేరే వాళ్ళని అయితే పరిగణిస్తామని చెప్పాడనమాట. మరి ఒకవేళ హార్దిక్ పాండ్యా అప్పటికి అవైలబిలిటీలోకి రాకపోతే ఎవరు వైస్ కెప్టెన్ అయితే బాగుంటుంది కింద కామెంట్లో తెలియజేయండి.